సో ఇప్పుడైతే మనకు అది ఒకటే రోజు పెట్టినాం. ఇది కాకుండా అయితే మనకు ఇంకో సైడ్ ఉంది, ఆ సైడ్ కాకుండా ఇంకో పక్కన ఉంది, ఆ పక్కన లెఫ్ట్ రైట్ ఉన్నాయి. అది కాకుండా మనకి ఇక్కడ ముంగడ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ముంగడ కూడా ఉన్నాయి. మనం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి అయితే సో మనకైతే ఇక్కడ చూసుకుంటే నీట్గా అంటే నీట్గా ఉన్నది పీస్ అయితే. సో మనకి ఇక్కడ పైన చూసుకుంటే అయితే ఇది కూడా ఒక 1 ఫీట్ ఉంటుంది దాదాపు. ఎక్సలెంట్ ఉన్నది ఇది కూడా. సో మనకి ఇది చూసుకోవచ్చు. మా వర్క్ లేదు కానీ ఫినిషింగ్ మొత్తం నెమల్పించేంత అయితే ఎక్సలెంట్ ఉంది. సో ఈ పీస్ అయితే ఆల్రెడీ మీరు ఎక్కడ చూసారని జరిగితే మన వీడియో అయితే ఎక్కడ చూసారని కామెంట్ చేయండి. సో ఈ టైప్ లో పీస్ మనం పెట్టేసిన దానికి వీడియో అయితే. సో దీంతో పాటు ఇంకా మనకు చిన్న గణపతి సింపుల్ గా ఉన్నది, ఇది కూడా చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి దాదాపు ఒక 1 ఫీట్న్నర ఉంటది. ఎక్సలెంట్ ఉంది ఈ పీస్ కూడా చూసుకోవచ్చు. సో మనకు ఇంకొకటి ఎక్సలెంట్ ఉంది గణపతి కూడా. సో ఇదన్నమాట. ఇటువంటి గణపతులు ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, చివరి వరకు అయితే చూడండి. నచ్చితే లైక్ చేయరి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయరి. సో మంచి వీడియోల కోసం అయితే ఛానల్ అయితే సపోర్ట్ చేయరి. సో ఒక్క గణపతి చూసుకోవచ్చు సేమ్ ముంబై స్టైల్లో. సో ఎక్సలెంట్ ఉంది కదా. సో ఇదే ఇంకొకటి చూసుకుంటే అయితే మనకి ఇదైతే మన కాలభైరవంతో ఉన్నది, భైరవంతో. సో ఇది ఒక గణపతి మంచిగా అంటే మంచిగా ఉంది. ఇంకో పక్కన చూసుకుంటే ఇంక ఇది మొత్తం అయితే రాయసం ఒట్టి పడుతుంది గణపతి అయితే. ఎక్సలెంట్ ఉంది ఇది కూడా. సూపర్ అంటే సూపర్ చేశారు, అసలు బాగుంది. సో పైన కాలు వేసుకొని సూపర్ అంటున్నది గణపతి కూడా. సో ఇంకోటి చూసుకుంటే ఇంకా డిఫరెంట్ అంటే డిఫరెంట్ కలర్ డిఫరెంట్, ప్యాటర్న్ డిఫరెంట్. సో దీని తర్వాత అయితే మళ్ళీ చూసుకుంటే ఇంకోటి సీజు కూడా సేమ్ మన మహాదేవ్ టైప్ లో ఉంటుంది. మంచిగా ఉన్నది గణపతి, చిన్నగా ఉంటుంది, ఒక 1 ఫీట్ లో ఉంటుంది. ఇది మన ఇళ్ళలో పెట్టుకోవచ్చు, చిన్న సంఘాలు వస్తుంది, పిల్లలకు మస్తు ఉంటుంది. సో మనకి చూసుకుంటే దీని పైన చూసుకుంటే ఇంకా సింపుల్ అన్నమాట. ఎక్సలెంట్ ఉన్నది, సింపుల్ ఉన్నది, నీట్గా ఉన్నది పీస్ వచ్చి. సో మనకి ఇక్కడ పక్కన చూసుకుంటే అయితే విష్ణు చక్రం పైన ఉన్నది. ఇదైతే బాగుంది సింపుల్ గా విష్ణు చక్రం పైన. సో ఇది చూసుకుంటే అయితే మనకు దగడ చెట్టు గణపతి ఇలా కొంచెం డిఫరెంట్ అన్నమాట. మొత్తం షైనింగ్ వస్తుంది. మన దోత అయితే ఇట్లా కలర్ ఫినిషింగ్ తోనే అట్లా ఉన్నది. సింపుల్ అంటే నీట్గా ఉన్నది. వర్క్ కూడా మస్తు చేశారు, చూసుకోవచ్చు. ఇంకో గణపతి చూసుకుంటే ఇక్కడ మనకైతే నంది పైన అయితే కూర్చున్నది. సేమ్ మన ఆవు పైన నంది పైన సంథింగ్ అని మనకైతే ఇది సేమ్ చేతులు అయితే ఫ్రూట్ పెడితే ఇంకైతే మామూలుగా ఉండదు, ఎక్సలెంట్ ఉంటుంది. సో మీదైతే ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి అయితే మా బజరంగ ఉన్నాడు. బజరంగ పక్కన అయితే చూసుకుంటే ఆ మంచి గణపతి ఉన్నది. అయితే 1 ఫీట్న్నర అంటే 2 ఫీట్లు ఉంటాయి, ఫీట్న్నర ఉంటుంది దాదాపు అయితే. సో మంచి చాలా బాగుంది. సో మనకి ఇంకోటి చూసుకుంటే పక్కన శంకు చూసుకుంటే శంకుతోనైతే సూపర్ ఉన్నది గణపతి కూడా. సో మనకి ఇంకోటి చూసుకుంటే అయితే ఇక్కడ అయితే ఎలుగుబంటితో ఉన్నది. ఎలుగుబంటితో డిఫరెంట్ ఎలుగుబంటి పైన కూర్చుంది, వైట్ తెల్ల ఎలుగుబంటి పైన కూర్చున్నాడు. 4 చేతులతో అయితే మంచిగా అయితే మస్తు ఉన్నది, ఎక్సలెంట్ గా. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి ఇంకో పక్కన చూసుకుంటే అయితే సింహాసనం పడ్డేట్ అయితే సింహాసనం మన ఎనుగులతో అయితే ఒకటైతే ఇంకొకటి చూసుకోవచ్చు. సూపర్ ఉన్నది ఇది కూడా, సింపుల్ గా నీట్ గా అయితే వర్క్ అయితే. సో పైన ఇంకోటి చూసుకుంటే అయితే మన దగడ చెట్టు టైప్ లో ఉంటది. ఇది కూడా సేమ్ పని, కలర్ అయితే డిఫరెంట్ వచ్చింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే అయితే ఇంకొకటి మహాదేవుని టైప్ లో ఉంటది. సో మనకి ఇది కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నది. సో మనకు ఇంకొకటి పెడతా మీకు. సో ఇది చూసుకోవచ్చు, మొత్తం రథం ఉన్నది. రథానికి అయితే 5 మూషికాలు అయితే ఉన్నాయి. ఈ మూషికాల మీద అయితే మన వినాయకుడు అయితే స్వారీ అవుతున్నాడు అనమాట. సో బాగుంది కదా. సో మాకు ఇంకోటి చూపిస్తా చూడండి ఒకసారి అయితే. సో వినాయకుడు వైట్ లో వచ్చేసి సైడ్ లో కదా ఫ్లవర్స్ ఇచ్చి పగిడితే వచ్చింది, మంచిగా పగిడి పెట్టేసారు. పైన కాలు వేసుకున్నాడు, సూపర్ ఉన్నది ఇది కూడా. సో మనకి ఇంకోటి చూసుకుంటే అయితే ఇంకా ఇందాక చూసినట్టు ఫ్లవర్ లేక కొంచెం డిఫరెంట్, ఇది కూడా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో పైన అయితే నెమలిపించేంత అనమాట, కింద అయితే ఎల్లో కలర్ ఫ్లవర్ వచ్చేసింది. సో మనకి ఇంకోటి చూసుకుంటే ఇంకా ఇక్కడ వినాయకునికి అయితే వాళ్ళు ప్రపోజ్ చేస్తారు. ఎవరైనా అయితే తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయరు. సో వినాయకునికి ప్రపోజ్ చేస్తారు, కొత్త కాన్సెప్ట్ అనమాట, బాగుంది కదా. సో మనకి ఇక్కడ ఇంకోటి చూసుకుంటే పైన అయితే సేమ్ మంచిగా సింహాసనం మీద ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ లో అయితే సూర్యుడు వచ్చిండు, ఇటైతే శంకరుడు వచ్చి, ఇటైతే పార్వతి వచ్చి మంచిగా అవుతుంది. సో డిఫరెంట్ ఉన్నది అనమాట, మంచిగా ఉంది. సో చూసుకోవచ్చు ఇంకోటి. సో ఇదైతే మంచిగా డిఫరెంట్, ఇంకా కొత్త ప్యాటర్న్. ఇది మొత్తం బాగా హంసాలు ఉన్నది, హంస పిల్లలు అన్నమాట. లోపల చూసుకుంటే పిల్లలు, హంస పిల్లలు, హంస పైన వినాయకుడు మన రిటర్న్ లో వచ్చి కూర్చోండి అయితే చూస్తున్నాడు. ఇది ఒక కొత్త ప్యాటర్న్, చూసుకుని బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి అయితే వైట్ లో ఉన్నది, మొత్తం కంప్లీట్ వైలెట్ కలర్ తోని దోత వచ్చేసి
మనకు వైట్ లో అయితే ఉన్నది, సింపుల్ గా నీట్ గా ఉన్నది. సో ఇదన్నమాట. ఇంకొకటి చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో అయితే మన ఎలిఫెంట్ వచ్చేసి ఫ్లవర్ లో అయితే కూర్చున్నాడు. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. సో ఇంకొకటి చూసుకుంటే అయితే ఇంకా సింపుల్ గా ఉన్నాడు, సింహాసనం పైన కూర్చొని. ఇది కొత్త బటన్ మంచిగా ఉంది. సో మనకి ఇంకోటి చూసుకుంటే అయితే పైన అయితే చూసుకుంటే దోతి అయితే ఎక్సలెంట్ కట్టారు ఇది అయితే. సో మంచిగా అంటే మంచిగా ఉంది. సో మనకి ఇది వచ్చి కర్మాల గజాన నట్స్ అని ఉంటది రెవెన్యూ గార్డెన్ లో ఉంటుంది అనమాట. సో ఇది కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉంటది. సేమ్ ఇదైతే మహాదేవన్ టైప్ లో ఉన్నది, 3 కన్నులు ఉన్నాడు. సో కలర్ కూడా యూనిక్ ఉన్నది, డిఫరెంట్ ఉన్నది. సో బాగుంది, చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి పక్కన చూసుకుంటే ఇంకో వావ్, ఇది అయితే మన ఎలిఫెంట్ అయితే స్వారీ చేస్తున్నాడు. ఎలిఫెంట్ పైన కూర్చున్నాడు. కంప్లీట్ కూర్చున్నట్టే మామూలు అంటే డిఫరెంట్ గా ఇట్లా చెవులు పట్టుకున్నాడు అనమాట ఇది కూడా. సో మనకి ఇది చూసుకుంటే అయితే సేమ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి సూర్యచంద్రులు వచ్చేసి సో సింహాసనం పైన కూర్చున్నాడు. ఇది కూడా అంటే చాలా బాగుంది. సో మనకి ఇంకోటి చూసుకుంటే అయితే మన చేతిలో సేమ్ పరమశివుని టైప్ లో ఉన్నాడు, నంది పైన కూర్చుని సేమ్ పులితోలు కట్టుకొని. ఇది కూడా అంటే బాగుంది. సో ఇంకోటి అయితే ఇంకో చూసుకుంటే అయితే ఇంకో ఈ ప్యానల్ అయితే ఇంతవరకు అయితే నేను ఎక్కడైతే చూడలేదు. ఇదే కొత్త మోడల్ అనమాట. కానీ మొత్తం మీద డిఫరెంట్ ఉన్నది. ఇదైతే మొత్తం చెట్టు, మన ట్రీ లెక్క అన్నట్టు, చెట్టు లాంటిది ఊడలతోని వినాయకుడు వచ్చేసిండు. ఇది మన గ్రీనరీలో ఉంది మొత్తం, సూపర్ ఉన్నది. ఇది కూడా డిఫరెంట్ గా చూసుకోవచ్చు. ఇంకోటి చూసుకుంటే అయితే సేమ్ మన కృష్ణుడు టైప్ నే అదే సేమ్ అదే స్టిల్ పెట్టేసిండు. చేతిలో ఒక ఫ్రూట్ ఉండదు, అయితే మామూలుగా ఉండదు. సో ఇది కూడా బాగుంది. సో ఇదైతే మనకి ఇంకోటి చూసుకుంటే అయితే పరశురామం టైప్ లో అయితే ఉన్నాడు, చూసుకోవచ్చు. సేమ్ పరశురామం లెక్కనే 4 చేతులతోని. సో పరశురాముడు అనుకోవచ్చు, దత్తాత్రేయుడు అనుకోవచ్చు. ఆరెంజ్ కలర్ ఉన్నది కాబట్టి సో మనకి ఇదే టైప్ లో దత్తాత్రేయుడు ఉంటాడు, పరశురాముడు ఉంటాడు. సో బాగుంది. ఇదైతే ఇంకొకటి అయితే కొత్త ప్యాటర్న్ చూసుకోవచ్చు. సో మన గొల్ల కుర్మల టైప్ లో అయితే మనకైతే వినాయకుడు ఉన్నాడు. సేమ్ మెడల్ అయితే మన భుజం పైన కండ వేసుకొని ఎల్లో కలర్ షర్ట్ వేసి తలపా కట్టేసేసి మనకి చూసుకుంటే అయితే కింద అయితే మనకి గొర్రె పిల్ల వచ్చింది, గొర్రె పొడేలు. సో పక్కన అయితే ఎలగంది. సో వినాయకుడు సో మనకు ఇది యాదవులు అన్నమాట. ఆ టైప్ లో అయితే చేసారు, చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి అయితే సో ఇది మనకు ఇది నాట్య భంగ్యం అనమాట. నాట్య భంగ్యం ఎంత ఉన్నది ఇదైతే. ఓ వావ్, మామూలుగా ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే కిరీటం అయితే గోల్డ్ కలర్ తో చేసింది. సో పైన ఇంకోటి చూసుకుంటే అయితే మనకు ఇంకోటి సేమ్ మన యముని టైప్ లో ఉంటది అనమాట. సేమ్ మన మార్కండేయుని కాపాడడానికి వచ్చిన యముని మహాదేవుని లెక్క ఈ టైప్ లో వచ్చేసిండు. సేమ్ గణపతి అయితే సూపర్ ఉన్నది. ఇంకోటి అయితే చూపించడం మర్చిపోయినా, చూసుకుంటే అయితే మనకైతే సేమ్ ముంగట అయితే మొత్తం ఏనుగులు ఉన్నాయి, 3 ఏనుగులు అనమాట. 3 ఏనుగుల పైన గంభీరంగా కూర్చొని అవుతున్నాడు. సో చూసుకోవచ్చు, వస్తుంది ఇది కూడా. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి ఇందాక చూసిన ఈ ఎలుగుబంటిది అయితే సేమ్ ప్యాటర్న్ ఇది మళ్ళీ చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూసుకుంటే అయితే మనకైతే ఇక్కడ పూరీలు ఉన్న మా టైప్ లో అన్నట్టు పూరి మోడల్ మనకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో అయితే వాళ్ళ పూరి బలభద్ర సుభద్ర టైప్ లో వచ్చేసి మధ్యలో అయితే వినాయకుడు వచ్చేసిండు. సో మనకి ఇది బాగుంది. సో ఇందాక చూపెట్టిన మోడల్ కానీ కొంచెం అయితే చేంజ్ వచ్చేసి మనకు ఇంకోటి ఉన్నది ఇక్కడ చేతులు అయితే మనకి ఇక్కడైతే ముంగడైతే నంది ఉన్నది, నంది పైన అయితే స్వారీ చేస్తుండు తాడు చూసుకోవచ్చు మీకు. ఇక్కడ ఇంకొకటి మంచి చిన్నగా సింపుల్ గా ఉన్నాడు, చూసుకోవచ్చు. వినాయకుడు అయితే నీట్ గా ఉన్నది. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. క్యూట్ గా అయితే మంచి వెలుగు అయితే మనకి చేతులు అయితే పట్టుకున్నాడు. ఇంకో చేతులు అయితే లడ్డు ఉన్నది, సింపుల్ ఏం నగలు లేకుంటే సింపుల్ అంటే నీట్ గా ఉన్నది. సో మనకి చూసుకోవచ్చు. ఇంకొకటి పైన అయితే ఏనుగు పైన ఏనుగే ఎక్సలెంట్ ఉన్నది. ఏనుగు పైన మా గణపతి అయితే మామూలుగా లేదు. ఏనుగు కలర్ కూడా ఫినిషింగ్ కూడా మస్తు వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు కొమ్ములకు కానీ మనకు ఇది అయితే మొత్తం టోటల్ చేతులు కానీ చెవులు కానీ పర్ఫెక్ట్ ఫినిషింగ్ నీట్ గా వచ్చింది. సో దీనిపైన అయితే గణపతి చూసుకోవచ్చు, మంచిగా ఉంది నీట్ గా. సో మనకి ఇంకొకటి అయితే పక్కన చూసుకుంటే అయితే ఇది ఎంతమంది తెలుసు కానీ కామెంట్ చేయరు ఈ టైప్ లో ప్యాటర్న్ ని. ఇదాకైతే ఈ టైప్ లో పెద్ద పెద్ద గణపతి అయితే చూసాం, కానీ చిన్న గణపతి అయితే చూడలేదు. ఇది ఇప్పుడే చూపిస్తున్నాం సార్, చిన్న గణపతి ఇది దాదాపు 1 ఫీట్ నుంచి 15 ఇంచులు ఉంటది. సో మనకు ఇంకోటి చూసుకుంటే అయితే పెద్ద గణపతి చిన్న మన బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకైతే ఇది ఎవరన్నమాట మనకైతే ఐడియా లేదు. సో ఇది చూసుకుంటే అయితే సూపర్ ఉన్నది. ఇది కూడా ఫినిషింగ్ దాదాపు 2 ఫీట్లు ఉంటది. సో ఇక్కడ సర్పం ఉన్నదన్నమాట. సర్పంకు ప్లస్ మన కాళీయమర్దం చేసినప్పుడు అయితే సేమ్ మన కృష్ణ టైప్ లో అయితే కూర్చున్నాడు పైన అయితే చూసుకోవచ్చు, మంచిగా ఉన్నది. సో ఇదైతే ఇంకోటి అయితే చూసుకోవచ్చు, నీట్ గా ఉన్నది. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నాకు కూడా అర్థం కాలేదు, మీకు తెలిస్తే అయితే నాకైతే కామెడీ ఏరి
సో మనం అయితే ఇంకొక పక్క ఉంటే ఇంకో 2 రోజులు ఉన్నాయి, అవి కూడా కవర్ చేద్దాం. ఆ తర్వాత ఇంకో పక్కన అయితే ఉన్నాయి, అది కూడా కవర్ చేద్దాం. ఒకవేళ వీడియో అయితే లెంత్ అయితే ఉంటుంది కొద్దిగా, కానీ గణపతులు అయితే మంచిగా ఉన్నాయి. కావాల్సిన అయితే రండి. మన కలెక్టర్ ఆఫీస్కి ఎదురుకున్నట్టు రెవెన్యూ గార్డెన్ లో అయితే ఉంటుంది, శ్రీ గజానన ఆర్ట్స్ వీళ్ళది అయితే. సో వచ్చి చూడండి, మీకు నచ్చి అయితే తీసుకోండి. సో మనం పక్కకు రోగ్ అయితే వెళ్ళిపోదాం. చలో, అక్కడ చూసుకుంటే ఇంకో పక్కన రోజు అని చెప్పిన కదా, ఇది కూడా చూపిస్తా చూడండి. ఒక స్టార్టింగ్ లో చూసుకుంటే అయితే మంచి క్యూట్ అంటాడు. గణపతి చిన్నగానే ఉంటాడు. సో మనకి గణపతి అయితే చిన్నగా ఉన్నాడు, కానీ ఏనుగు మాత్రం ఐరావతం ఉంటది. ఐరావతం ఎంత క్యూట్ గా అయితే మస్తు వేసారు. ఫినిషింగ్ కూడా నీట్ గా అంటే నీట్ గా ఇచ్చారు. ఇంత పెద్ద గణపతికి పక్కన అయితే మనకు ఇక్కడ చూసుకుంటే చిన్న గణపతి ఏనుగునైతే పట్టుకున్నాడు. తెల్ల ఏనుగుని మస్తు ఉన్నది, క్యూట్ అంటే బుజ్జి బుజ్జిగా ఉన్నది. ఎక్సలెంట్ ఉంది గణపతి మాత్రం. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి అయితే సో ఇదైతే సేమ్ మన డ్రెస్సింగ్ అయితే హైలైట్ చేసారు. పక్కడైతే సూపర్ పెట్టారు. సో మనకి ఇక్కడ పక్కన చూసుకుంటే ఇంకో గణపతి చూసుకోవచ్చు. ఇది కూడా సూపర్ ఉన్నది, మంచిగా ఉన్నది. సో మనకి ఇక్కడ పక్క ఇవంతా మొత్తం అయితే క్లాత్ వర్క్ తో అయితే బాగా ఫినిషింగ్ అయితే చేసారు. వీళ్ళైతే మొత్తం క్లాత్ అయితే బాగా డిఫరెంట్ చేసారు, చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి అయితే ఈ గణపతి అయితే ఏమంటారు, ఇక్కడ మన స్టైల్ అయితే కాదు, మార్వాడి స్టైల్. ఇది మార్వాడి విలేజ్ స్టైల్, చూసుకోవచ్చు. మొత్తం క్లాత్ వేసేసారు, డబల్ క్లాత్ మస్తు అంటే మస్తు చేసారు. పైన కూడా సూపర్ చేసారు, చూసుకోవచ్చు. మంచిగా అంటే మంచిగా ఉంది. కింద అయితే ఫ్లవర్ ఉన్నది, సో మంచిగా ఉంది అనమాట. సో ఇంకోటి చూసుకుంటే ఇది కూడా మార్వాడి అనుకుంటా, నాకు తెలిసి మార్వాడి గణపతి అంటారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఎక్సలెంట్ ఉంది. సో మనకి ఇంకొకటి గణపతి చూసుకుంటే మామూలు లేదు. ఇది కూడా ఫినిషింగ్ చూసుకుంటే మస్తు చేసారు. వర్క్ కూడా బాగా, ఫ్లవర్ కూడా చూసుకుంటే వస్తున్నాయి. క్లాత్ హెయిర్ స్టైల్ కానీ మనకి ఇక్కడ చూసుకుంటే చేతులు కానీ వర్క్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు అనమాట. సో మనకి ఇదైతే ఇంకోటి చూసుకుంటే చేతులు అయితే ఫ్లవర్ పట్టుకొని ఉన్నాడు వినాయకుడే, సోల్డ్ అవుట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు. పైన అయితే చూసుకుంటే సింపుల్ గా ఉన్నది, నీట్ గా క్లాత్ వేసి. సో మనకి ఇది కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ పీస్ అయితే ఇక్కడ ప్యాటర్న్ అయితే కాదు, ఇది మొత్తం టోటల్ గా అయితే మహారాష్ట్ర స్టైల్ అనమాట. సో మనకి ఇంకోటి చూసుకోవచ్చు. సో బాగుంది కదా, ఇది మొత్తం వర్క్కే పెట్టచ్చు, ఫస్ట్ చేసారు వర్క్ కూడా. మనకి ఇంకొక గణపతి మంచి క్యూట్ ఉన్నది, బుజ్జి బుజ్జి గణపతి. చేతిలో మంచిగా గండ్ర గొడవలు పట్టుకొని, సో మంచి పైన పగిడికి మంచిగా వచ్చింది, సూపర్. ఇదైతే నేను వెళ్ళబెట్టి అనుకున్నా కానీ క్లాత్ పెయింటింగే. సో ఇది అయితే మంచిగా చేసిండు, సూపర్ ఉన్నది. సో ఇంకొకటి చూసుకుంటే సింపుల్ గా పగిడి వర్కే హైలైట్ ఉన్నది ఇందులో. సో చేసారు, బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ బుజ్జి బుజ్జాలుగా కూడా ఉంది, చూసుకుంటే మంచి క్లాత్ కూడా, ధోతి కూడా మంచిగా వేసారు ఫినిషింగ్. సో ఇంకొకటి, సో ఇందాక ఈ టైప్లో చూసినాం అనుకుంటాం మనం ఇందాక. సో మళ్ళీ మీకు ఒకటి పెంచి పెడతా. సో ఇందాక చూసినాం ఈ గణపతి, కానీ బ్యాక్గ్రౌండ్ లో అమ్మవారు వచ్చేసి 10 చేతులతోని, కానీ ఇంట్లోనే మనకి క్లాత్ అయితే వేరే వచ్చింది, పంచ కానీ ధోతి కానీ క్లాత్ అయితే. సో బాగుంది కదా. ఈ పక్కన చూసుకుంటే ఇంకొకటి మామూలు లేదు, సూపర్ ఉన్నది. సో మనకి ఇక్కడ పక్కన చూసుకుంటే ఇది కూడా చూద్దాం, చాలా అంటే చాలా బాగుంది, నీట్ గా ఉన్నది, సింపుల్ గా గణపతి, కానీ సోల్డ్ అవుట్ అయిపోయింది. సో మనకి ఇదే ప్యాటర్న్ అయితే ఇంకొకటి గణపతి, ఎక్సలెంట్ గణపతి ఉన్నది. సో ఇదన్నమాట. ఇంకా మంచి చాలా మటుకు ఉన్నాయి, చూసుకోవచ్చు. ఒకటి సింపుల్ గణపతి. సో మనకి ఇంకోటి పక్కన చూసుకుంటే ఇంకొకటి, మొత్తం ఇదొక డిఫరెంట్ మోడల్. పైన సింహాసనం పైన కూర్చున్నాడు, ఎక్సలెంట్ ఉంది. వర్క్ కూడా ఫినిషింగ్ కూడా మస్తు అంటే మస్తు చేశారు, నీట్గా చేశారు వర్క్ అయితే. సో చూడండి. సో మనకు పక్కన చూసుకుంటే ఇంకొకటి అనమాట, ఇది కూడా బాగుంది, మంచిగా పగడి వర్క్ కూడా మస్తు చేశారు పగడికి. సో మనకి ఇక్కడ బొట్టు కూడా అయితే చాలా అంటే చాలా బాగా పెట్టారు. మనం క్లాత్ కూడా మంచిగా ఉంది, ధోతి కానీ పంచ కానీ కండువ కానీ. సో మనకి ఇందాక చూసిన ప్యాటర్న్ కానీ ఇలా అయితే కొద్దిగా చేంజ్ అనమాట. ఇది మార్వాడి స్టైల్, ఇది కూడా మార్వాడి స్టైల్, కానీ ఇలా అయితే కొంచెం చేంజ్ వచ్చింది. సేమ్ క్లాత్ చేంజ్ ఉన్నది, మనకు ప్యాకెట్ చేంజ్ వచ్చింది అనమాట. సో మనకు ఇందాక ఈ టైప్లో అయితే మనం ఇందాక చూసినాం. సో చాలా బాగుంది. చూసుకుంటే ఇంకో గణపతి చూసుకోవచ్చు, మస్తు అంటే మస్తు ఉంది. ఇది కూడా మంచిగా పువ్వుల పైన కూర్చున్నాడు గణపతి, మంచిగా అండి బాగుంది. ఇది కూడా మనం ఇక్కడ చూసుకుంటే ఇంకో గణపతి చూసుకోవచ్చు, మస్తు అయితే పీకాక్ పైన కూర్చుంది, పీకాక్ ఉంటది, పీకాక్ పైన ఎక్సలెంట్ ఉన్నది. ఇది కూడా ఇది దాదాపు ఒక 2 ఫీట్లు అయితే ఉంటది, సూపర్ ఉన్నది. ఇది కూడా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కంప్లీట్ గా అయితే మనకైతే పీకాక్ పెట్టేసారు. పీకాక్ మన నెవలికలు కానీ కంప్లీట్ గా చేతిలో వస్తాం. గొడ్డలు చూసుకుంటే ఇది కూడా బాగుంది, షార్ప్ ఉన్నది.
సో బాగుంది. ఈ ఫుల్ ఫిగర్ చూసుకుంటే అయితే ఇట్లా అయితే ఉన్నది, సూపర్ ఉన్నది. ఇంకోటి అయితే ఇంకో ఇది బ్యాలెన్సింగ్ గణపతి, సేమ్ మనకి ఇక్కడ బ్యాలెన్స్ చేశారు పైన అయితే. ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. సో బాగుంది, మంచిగా ఉంది. ఇది కూడా చూసుకుంటే పైన అయితే మొత్తం అయితే పండరపూర్ స్టైల్లో పెట్టారు, సేమ్ పండరపూర్ స్టైలే కానీ బాగుంది ఇది కూడా. సో మనం ఇక్కడ ఇంకోటి చూసుకుంటే అయితే చక్రం పైన ఉన్నది, విష్ణు చక్రం పైన సుదర్శన చక్రం పైన ఉన్న గణపతి సింపుల్ నీట్ నిలబడ్డాడు, కానీ మంచిగా ఉంది కానీ కవర్లో ఉన్నది. ప్లస్ ఇది కూడా సోల్డ్ అవుట్ అయినది. ఇంకొకటి చూసుకుంటే మనకైతే డిఫరెంట్ అనమాట. సో మనకి ఇది తాబేలు పైన ఉపయోగించుకోవచ్చు. ఇది తాబేలు ఫేస్ హెడ్. సో ఇది మొత్తం తాబేలు పైన ఉంటుంది, కానీ మంచిగా అంటే బ్యాలెన్సింగ్ కంప్లీట్ గా బ్యాలెన్స్ చేసారు. ఇక్కడ వేసారు అనేది మనకు ఐడియా లేదు, కానీ మంచిగా అయితే మొత్తం అయితే తాబేలు పైన బ్యాలెన్స్ చేశారు. బ్యాలెన్సింగ్ గణపతి సూపర్ ఉన్నది. ఇది కూడా బాగా మనకు వెంకటేశ్వర నామం పెట్టి పగిడితనం అయితే సూపర్ అయినది. సో బాగుంది కదా. సో మనకి ఇంకొకటి చూసుకుంటే మనకి ఇట్లా పైన గ్లోబ్ ఉన్నది, గ్లోబ్ పైన ఇది కూడా బ్యాలెన్స్ చేసారు. ఈ గణపతి కూడా ఇది దాదాపు ఒక 2 ఫీట్లు ఉంటుంది, మామూలు లేదు, సూపర్ ఉన్నది గణపతి, ఎక్సలెంట్. సో మంచిగా ఉంది అనమాట. సో మనకి ఇటువంటిది ఇంకొకటి చూసుకుంటే ఇంకా రాధాకృష్ణుడు ఉంటాడు గణపతి, రాధాకృష్ణ గణపతి బాగుంది. ఆ టైప్లో రాధాకృష్ణ టైప్లో శంకరుడు పార్వతి ముద్దుగా క్యూట్గా అయితే ఉన్నారు. సో మనకు ఇంకొకటి పక్కన చూసుకుంటే ఇది కూడా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. సో మనకి ఇంకోటి చూసుకుంటే ఇంకోటి బ్యాలెన్సింగ్ లోనే ఇంకో గణపతి ఉన్నది. మనకు బ్యాక్గ్రౌండ్ అయితే నెమలి పెంచాలు వచ్చేసాయి. సో మనకు చిన్నగా బ్యాలెన్స్ చేశారు ఇక్కడ. సో మనకి ఇక్కడ బ్యాలెన్స్ అయితే ఇక్కడ వేసేసి మొత్తం కంప్లీట్ పైన అయితే మనకు గాలి ఉన్నట్టు ఉంటుంది. ఇది కూడా బాగుంది. సో మనకి ఇదైతే మల్లారి టైప్లో ఇంకో గణపతి చూసుకుంటే ఇది దాదాపు ఒక 2 ఫీట్లు ఉంటుంది, చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకొకటి చూసుకుంటే మనకైతే సేమ్ బ్యాక్గ్రౌండ్ అయితే మన ఇట్లా చైర్ లెక్క వచ్చేసి ఇటు పక్క సింహం మన గద్ద టైప్లో వచ్చేసి ఇక్కడైతే సూపర్ ఉన్నది. ఇది కూడా మస్తు ఉంది గణపతి కూడా, ఇది కూడా చాలా బాగుంది. సో మనకి ఇంకోటి చూసుకుంటే ఇంకైతే మనకి ఇది మత్స్యం లెక్కలు అయితే మనకు సైడ్కి అయితే మత్స్యం ఉన్నది. మత్స్యం పైన కూర్చొని అయితే మనకి వెనకైతే ఫ్లవర్ లెక్క ఉండి మహావిష్ణువు ఉండి పక్కన అయితే గణపతి అయితే ఉన్నాడు, చూసుకుంటే సూపర్ ఉన్నది. ఇది ఒకటైతే ఇంకో గణపతి చూసుకుంటే ఇంకా సూపర్ ఉన్నది. ఇది కూడా ఈ గ్లోబ్ పైన కింద అయితే పాములు ఉన్నాయి, పైన ఇది కూడా మంచి బ్యాలెన్స్ చేశారు. చేతులు అయితే తాళాలు ఉన్నాయి అన్నమాట, తాళాలు కొడుతుండు, మెడలు అయితే దండ కూడా వేసారు, సూపర్ ఉన్నది ఇది కూడా. సో చాలా అంటే చాలా బాగుంది. సో మంచి గణపతులు ఉన్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే. సో మనకి ఇదైతే గజానన ఆర్ట్. సో మనకి ఇంకోటి చూసుకుంటే అయితే ఇది కూడా ఎక్సలెంట్ ఉన్నది, చూడండి. ఇది చూద్దాం బ్యాలెన్సింగ్ గణపతి సూపర్ ఉన్నది బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే. సో బాగుందిగా. సో ఇంకా వేరే ఉన్నాయి కానీ ఇవన్నీ అయితే కవర్లు అయితే పెట్టారు అనమాట. కవర్లో పెట్టినా కాబట్టి ఎక్కువ అయితే తీయలేకపోతున్నా. ఇది కాకుండా మాకు మంచి సింపుల్ గణపతి చూపిస్తా చూడండి ఒకసారి అయితే. ఇంకో ఇదైతే సింపుల్ గా వైట్లు ఉంటది, వైట్ ఏనుగు తలపైన అయితే వైట్లా హైదరాబాద్ తలపైన అయితే మనకైతే గణపతి అయితే నిలబడ్డది. ఇది కూడా మంచిగా బ్యాలెన్స్ చేస్తారు, ఇది కూడా కవర్లో పెట్టేస్తారు అనమాట. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి కేరళ స్టైల్ ఇచ్చారు అనమాట. ఇది కేరళ ఉంటాయి ఏనుగులు, ఈ టైప్ లో ఏనుగులు అయితే కేరళలో కనిపిస్తాయి మనకి. దీనిపైన అయితే సేమ్ అయ్యప్ప స్వామి అయితే కూర్చున్నాడు ఒక గణపతి. సో మంచిగా ఉంది. సో మాకు ఇంకోటి చూసుకుంటే అయితే మనకి రథం పైన చూసుకోవచ్చు, మామూలుగా ఇది కూడా ఎక్సలెంట్ ఉంది. సో మనకి అయితే ఫ్రంట్కి అయితే ఎలకలు ఉన్నాయి, మూషికాలు అయితే ఒక 4 మూషికాలు పెట్టేసి మూషికాలు అయితే మన చేతిలో అయితే మన పగ్గాన్ని తీసుకొని అయితే సేమ్ రథంలాగా అయితే చేసిన అనమాట. యుద్ధానికి వెళ్తున్నట్టు మన భక్తులను ఆశీర్వదించడానికి వస్తున్నట్టు అయితే ఈ టైప్ లో అయితే చేసిండు, కానీ మంచిగా ఉంది గణపతి కూడా, సూపర్ ఉన్నది. సో మీకు చూసుకోవచ్చు వస్తుంది కదా గణపతి. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇంకొక పెద్ద గణపతి చూపిస్తా, సేమ్ మన బాహుబలి టైపులోనే ఉన్నాడు. సో ముంగడైతే క్యూట్గా అయితే చిన్న గణపతి పెట్టిర్రు. సో మనకి క్యూట్ అంటే క్యూట్ ఉన్నాడు, ఇది మనకి దీంతో కల్పిస్తాను కావచ్చు నాకు తెలిసి. సో మనకి ఇంకోటి అయితే సేమ్ మన బాహుబలి లెక్కనే ఉంటాడు, చేతిలో ఒక కత్తి ఒకటి అయితే స్కిప్ చేసారు, ఎందుకంటే తీసేసారు తర్వాత ఇస్తారు కావచ్చు నాకు తెలిసి. సో మనకి ఇక్కడ సేమ్ బాహుబలి టైపులోనే ఉన్నాడు, కానీ 6 చేతులతోని బ్రహ్మాండంగా ఉంటుంది, దాదాపు ఒక 10-12 ఫీట్లు ఉంటుంది. సో ఇంకొకటి పక్కన చూసుకుంటే చిన్న గణపతి క్యూట్గా ఉంటాడు, అలా వైట్లో మంచిగా పంచతో అయితే మొత్తం పంచైతే కట్టేసి సూపర్ ఉన్నది, కానీ కవర్ ఉన్నది చూడలేక మంచి సరిగా తీయలేకపోతున్నా. సో మనకి ఇక్కడ పక్కన చూసుకుంటే ఇంకో మంటది సేమ్ మనకు దోతి కట్టేసారు, కండవతో ఎచ్చేస్తే సూపర్ ఉన్నది. ఏనుగు కూడా ఎలిఫెంట్ ఇచ్చిండు, ఎలిఫెంట్ కూడా ఎక్సలెంట్ ఉన్నది. సో
సో మస్తు అంటే మస్తు ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది అయితే మొత్తం అయితే బొంబాయి స్టైల్, బొంబాయి పీస్ లాంటి ఇక్కడైతే కావు దగ్గర. ఇంకొకటి చూసుకుంటే మనకి ఇక్కడ ఇది కూడా సేమ్ బ్యాలెన్సింగ్ గణపతి. సో మనకు ఒక కాలు తవైన ఉన్నది, ఇంకొక కాలు అయితే పండరపురం లెక్క భజన చేస్తుండేది అయితే. సో మన చేతులు అయితే తాళాలన్నమాట, ఇవి తాళాలతోనైతే ఉన్నది. సో మనకు ఎక్సలెంట్ ఉంది ఇది కూడా. సో పైన పండరపూడి లెక్క. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇంకొక పక్కటి, సో మనకి ఇంకో చూసుకుంటే చిన్న గణపతి, చిన్న ఎలుక కూడా సూపర్ అంటే సూపర్ చేసారు. మంచి ఫ్లవర్తో వెల్వెట్ క్లాత్తో అయితే తోతే చూసుకుంటే లైవ్లో అయితే మామూలు లేదు. కలర్ కూడా మస్తు చేసారు, ఎక్సలెంట్ ఉన్నది. పక్క పంట అటు ఇటు అయితే చిన్న అయితే మన ఈగలు అయితే ఉన్నది, ఈగల పైన ఉన్నాడు. ఈ అటు ఇటు ఈగలు ఉన్నది, మధ్య సింహాసనం మీద కూర్చున్నాడు. సూపర్ ఉన్నది. ఫినిషింగ్ చూద్దాం, మస్తు చేశారు. ఇంత చిన్న ఫినిషింగ్ అయినా ఎక్సలెంట్ చేశారు. వర్క్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. సో మనం ఇక్కడ పక్కన చూసుకుంటే ఇంకొకటి సేమ్ అట్లా హుందాగా మంచిగా అవుతున్నాడు. బ్యాక్గ్రౌండ్ అయితే మనకి ఏదో ఉన్నది కానీ మనకి ఏమర్థం ఏమవుతలేదు. సో ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి, సో బాగుంది ఇది కూడా గణపతి. సో కింద నుంచి చూసుకుంటే పైన నుంచి చూసుకుంటే అయితే దాదాపు ఒక 8-9 ఫీట్లు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది. సో చూడండి, మనకు ఇంకోటి చూపిస్తారు చూడండి. వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. మంచి గణపతులు ఉన్నాయి. సో మనకు ఇంకో చూసుకుంటే సేమ్ మన మహారాష్ట్ర స్టైల్ అనే బ్యాక్గ్రౌండ్ అయితే అమ్మవారు అయితే ఉన్నది. మనకు దుర్గామాత వచ్చేసి ముంగటికైతే మన సో చూసుకోవచ్చు. వెనకైతే దుర్గామాత వచ్చి ముంగటైతే పెద్ద పగిడితనం అయితే వచ్చి ఫినిషింగ్ కూడా నీట్గా అంటే నీట్గా వచ్చింది. సూపర్ ఉన్నది ఇది. సో మనకి ఏదైతే క్లాత్ కూడా వేసారు, మొత్తం పైనుంచి చేతులు కడిగా క్లాత్ ఉన్నది. స్వామివారి డోర్ కూడా మస్తు కట్టారు. సో పైన సైడ్లకు అయితే సింహాసనం ఉన్నది. సూపర్ అంటే సూపర్ ఉన్నది, ఎక్సలెంట్ ఉన్నది పీస్ అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మన గజానా అన్నట్టు కరీంనగర్లో ఉంటుంది. రెవెన్యూ గార్డెన్లో అయితే మన కలెక్టర్ ఆఫీస్ ముంగట అనమాట. సో మనకి ఇక్కడ చూసుకోండి, ఇందాక చూసినా కానీ చిన్న పీసు సేమ్ ప్యాటర్న్లో కానీ కొంచెం పెద్దది అనమాట. ఇది దాదాపు ఒక 8 ఫీట్లది. సేమ్ ఇందాక చూపెట్టిన హనుమంతుడు మన వినాయకుడు అనమాట. సో మనకి ఇంకా మనకి చూసుకుంటే అయితే ఇంకొక గణపతి చూపిస్తుంది చూడండి. ఇది మొత్తం అయితే కలర్ అయితే డిఫరెంట్ ఉంది. షైనింగ్ వస్తుంది, మంచిగా మెరుస్తుంది. సో మనకి మొత్తం అయితే సో సేమ్ మంచిగా దోతి అయితే కట్టిర్రు, కండవ అయితే వేసారు. కానీ మొత్తం బాడీ అయితే స్వామివారి అయితే మొత్తం అయితే మెరుస్తుంది, దగ్గర మెరుస్తుంది. సో మనకి ఎక్కడ చూసినా అయితే షైనింగ్ అవుతున్నది. సో ఇది మొత్తం టోటల్ లైటింగ్ పెడితే సూపర్ ఉంటుంది. కింద అయితే కింద అయితే మచ్చాలు 2 సేమ్ చేపలు అనమాట. చేపల పైన అయితే ఉన్నాడు. వెనక బ్యాక్గ్రౌండ్ శంకులు వచ్చేసి సేమ్ మనకైతే వెనకైతే మన మత్స్యావతారంలో అయితే చూసుకోవచ్చు. మత్స్యావతారం అనమాట. బ్యాక్గ్రౌండ్ అయితే మత్స్యావతారంలో వచ్చేసి కింద అయితే 2 చేపలు వచ్చేసి చేపల పైన అయితే కూర్చున్నాడు. సో తినడం అయితే మంచిగా అయితే గోల్డ్ కలర్ వచ్చేసింది. సూపర్ అంటే సూపర్ ఉన్నది. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి అయితే పక్కకుండా చూసుకుంటే మామూలు లేదు. ఇది కూడా సేమ్ పైన కింద వచ్చేసి 2 సింహాలు వచ్చి సింహాసనం వచ్చేసింది. సో మనకి ఇది కూడా అమ్మవారు అయితే బ్యాక్గ్రౌండ్ ఉంది. దుర్గామాత అయితే కాళికామాత అయితే చూసుకోవచ్చు. మామూలు ఎక్సలెంట్ ఉంది. సో దాంతోపాటుగా అయితే మనకి చూసుకుని అయితే స్వామివారి అయితే మొత్తం అయితే షైనింగ్ అయితే వస్తుంది, మంచిగా మెరుస్తుంది. లైటింగ్ అయితే సూపర్ అయితే మెరుస్తుంది. అయితే ఎక్సలెంట్ ఉంది, చూసుకోవచ్చు. సో ఇదన్నమాట. సో పక్కన ఇంకోటి చూసుకుంటే మనకి ఇక్కడ కృష్ణ టైప్లో ఉన్నాడు. సేమ్ ఇదైతే చూసుకోవచ్చు. పంచతో నా చేతికి మంచిగా వచ్చింది, కండు వచ్చింది. చేతులు అయితే చిన్న పిల్లగా అయితే వచ్చింది. సో చూడండి, మంచిగా అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే కృష్ణుడు వచ్చిండు. మూడైతే పగిడి కూడా వచ్చేసింది. సైడ్లోకి అయితే సేమ్ ఇట్లా సింహాసనం వచ్చింది అనమాట. హంసలు అయితే వచ్చేసినాయి, చూసుకోవచ్చు. సో సూపర్ ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా వర్క్ నీట్ చేశారు. సో మనకి ఇంకా మంచి మంచి గణపతులు ఉన్నాయి. వీడియో అయితే చివరి వరకు చూడండి. కాస్త అయితే లైక్ చేయరి. సో మన ఛానల్ని సపోర్ట్ చేయరి. సో చూపిస్తాం. సో మనకు చూసుకుంటే అయితే ఇంకా వేరే డిఫరెంట్లు ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకుంటే ఇంకా మంచి గణపతులు ఉన్నాయి. సో అన్నిట్లలో మీకు అయితే మంచి ఒక డిఫరెంట్ గణపతి చూపిస్తారు చూడండి ఒకసారి అయితే. సో మనకి ఇక్కడ చూసుకుంటే చిన్నగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు. సో మనకి ఇది కూడా ఉయ్యాలు ఉన్నది. దాదాపు ఒక 2 ఫీట్లు ఉంటుంది, 2 ఫీట్లు చిల్లర ఉంటుంది, మంచిగా ఉంది. ఇంకొకటి అయితే ఇదైతే ఈసారి అయితే యూనిక్ అని చెప్పొచ్చు. మొత్తం బ్యాలెన్సింగ్ గణపతి. మన ఈ టైప్లో అయితే మన చిన్న పెద్ద దాంట్లో అయితే మన కోరట్లో అయితే చూసే ఉంటాం. ఇదే టైప్లో సేమ్ ప్యాటర్న్లో చిన్నది వచ్చింది. మంచిగా అంటే మామూలు లేదు, మస్తు వచ్చింది. సూపర్గా చూసారు. ఇక్కడ మనకి ఏడా బ్యాలెన్స్ అయిందని చూద్దాం. సో మన ఇక్కడైతే బ్యాలెన్స్ అయితే ఇక్కడ చేసారు. సో వినాయకుడు అయితే హైలైట్ ఉంది ఇది కూడా. సో మామూలు లేదు. సో మనకి ఇంకో చూసుకుంటే అయితే పక్క పండు చూసుకుంటే ఇంకొకటి ఉన్నది. సో మనకి బ్యాక్గ్రౌండ్ సింహాసనం వచ్చేసింది. సింహాసనం పైన కూర్చున్నాడు. ఇది కూడా మంచి నీట్గా ఉన్నది. ఇందాక చూపించిన గణపతులలో ఇది ఒక మోడల్ ఉంటుంది కదా. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఈ టైప్లో అయితే మనం ఇక్కడ ఒక గణపతి చూసినాం ఆల్రెడీ. ఎక్కడ చూసినామని అయితే మీరు కామెంట్ చేయరు, మన వీడియోలో ఉంటుంది. సో మనకి ఇది గోల్డ్ క్లాత్తో వచ్చేసింది. సో సేమ్ మంచిగా నీట్గా వచ్చింది.
ఈ టైప్లో గణపతి అయితే ఎంతమంది తెలుసు అయితే కామెడీ అది. సో ఇదనమాట. ఇంకా గణపతి అయితే విలువ ఇంకా వస్తున్నాయి. నేనైతే అన్నీ అయితే కవర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే వీడియో అయితే లెంత్ అవుతుంది అనమాట. దానికోసం అయితే కొన్ని అయితే ఫోటోలు అయితే పెడతా, ఫోటోలు అయితే చూసి సో ఫోటోలు కూడా తీస్తా కొన్ని. సో మనకు ఫోటోలు కూడా అప్లోడ్ చేస్తా. సో ఈ వీడియో అయితే లైక్ చేయరు, షేర్ చేయరు, మా ఛానల్ అయితే సపోర్ట్ చేయరు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. ఉంటాం. మళ్ళీ బాయ్.